UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువు గారు, ఈ శ్రావణ మాసంలో ఉండేటటువంటి విశేషాలు, పూజలు, రక్షాబంధను, ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఇక కృష్ణాష్టమి, ఒక సినిమాలో కృష్ణుని బర్త్డే, కృష్ణాష్టమి కిత్తుని బర్త్డే అని చెప్పినట్టుగా చాలా మందికి ఇష్టమైన పండుగ. కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక అల్లడి కృష్ణుడు ఉంటారు. ఖచ్చితంగా అన్ని కృష్ణుడి వేషాలు వేస్తున్నాం అని మనం మాట వాళ్ళకి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే కృష్ణుని అడుగులు వేస్తూ ఉంటారు చిన్నపిల్లప్పుడు. ఇవన్నీ వివరణ ఇవ్వండి. అలాగే అసలు ఈ కృష్ణుని పండుగ ఎవరు జరుపుకోవాలి? అందరూ జరుపుకోవచ్చా? ప్రతి ఇంట్లో జరుపుకోవచ్చా? కారణం ఏంటి? దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. సంతోషం తల్లి. ముఖ్యమైనటువంటి ఒక పండుగ, చాలా ఇష్టమైన పండుగ, జగద్గురు అయినటువంటి ఒక శ్రీకృష్ణుని యొక్క చరిత్ర. మనకు ఆది గురువు కృష్ణుడే. అవును. మన గీతాసారాన్ని, గీతోపదేశాన్ని ఉపదేశించినటువంటి వాడు జగద్గురు. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అలాంటి జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కారాలు చేస్తూ, కృష్ణుడు శ్రావణే శితపక్షికే అష్టమ్యాం అర్ధరాత్రౌ జాతః. శ్రావణ మాసంలో కృష్ణపక్షమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఒక అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించాడు మహానుభావుడు. అలాంటి వాడు కృష్ణుడు. అందుకే అర్ధరాత్రి జన్మించేవాడు కాబట్టి కృష్ణుడు అని పేరు పెట్టారేమో అనిపిస్తుంది గర్గమహాముని. కృష్ణుడు అంటే, కృష్ణ అంటే నలుపు అనేటువంటి ఒక అర్థం. కృష్ణుడు నల్లగా పుట్టాడు, అందుకే అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి నల్లగా ఉన్నాడేమో మహానుభావుడు. అందుకే గర్గమహాముని అతనికి, గర్గమహాముని అంటే వాని ఇంటి పురోహితుడు. ఆ గర్గమహాముని అందుకే కృష్ణుడు అనేటువంటి ఒక నామకరణం చేశాడేమో అనిపిస్తుంది. కృష్ణుడు లోకోద్ధారం గురించి జన్మించాడు. కంసుడు, నరకాసుడు, జరాసంధుడు ఇలాంటి యొక్క రాక్షసులను సంహరించడానికి, కాలయవనుడు ఇలాంటి యొక్క వారందరినీ సంహరించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి జన్మించినటువంటి ఒక మహానుభావుడు, అవతార పురుషుడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడు దేవకీ వసుదేవులు ఒక గర్భంలో జన్మించాడు. ముఖ్యంగా కంసుని యొక్క మరణానికే కృష్ణుడు జన్మించాడు. కంసుడు అతని కాలయవనుడు. కంసుడు అనేటువంటి వాడు మానవుడే కానీ రాక్షసత్వం అనేటువంటి వాడు. అతని స్నేహితులంతా కూడా రాక్షసులే. జరాసంధుడు అలాంటి వాళ్ళు, అతని కాలయవనుడు, జరాసంధుడు ఇటువంటి వాళ్ళు రాక్షసులు అతని స్నేహితులు. ఈ కంసుడు దేవకీదేవి యొక్క పెళ్ళి అయింది. ఉగ్రసేన మహారాజు గారు దేవకీదేవి యొక్క పెళ్లి చేశాడు. కూతురు పెళ్లి చేసి అల్లుడిని, బిడ్డను అత్తగారింటికి పంపిస్తున్నాడు. మా బావగారిని, అక్క చెల్లెలు గారిని నేను రథం మీద నేనే తీసుకెళ్తానని చెప్పి కంసుడు చంకలు కొట్టుకొని రథాన్ని కంసుడే నడిపిస్తున్నాడు. వెనకాల దేవకి వసుదేవులు కూర్చున్నారు. రథం పోతుంది. ఇంతలో ఆకాశవాణి రూపకంగా, ఒరే కంసుడా, నీవు చెల్లెల్ని, బావగారిని సంతోషంగా తీసుకెళ్ళి బట్టింటికి తీసుకెళ్తున్నావు, కానీ నీ చెల్లెల యొక్క అష్టమ గర్భం ఏదైతే ఉందో ఆ గర్భంలోనే నీకు మృత్యు ఉన్నదిరా. ఆమె పుట్టినటువంటి ఒక 8వ గర్భంలోనే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి ఆకాశవాణి పలికింది. పలికేటప్పటికీ అలాంటి దాన్ని నా చెల్లెలను నేను తీసుకోవాలని చెప్పి ఇప్పుడే చంపేస్తానని చెప్పి అక్కను, చెల్లెలను, బావగారిని ఇద్దరిని కూడా చంపడానికి కంసుడు పూనుకున్నాడు. అప్పుడే పూనుకునేటప్పటికీ వసుదేవుడు, వద్దు, నీకు నా 8వ సంతానం వల్ల కదా నీకు మరణము, మరి ఇప్పుడెందుకు మమ్మల్ని చంపుతావు అని చెప్పి అంటే, అవును 8వ నీకు ఇస్తానులే, నాకు పుట్టిన ప్రతి సంతానాన్ని నీకు ఒప్పచెప్తానయ్యా 8వ సంతానం వరకు అని అన్నాడు. ఆయన సరే అని చెప్పి చెరసాలు, అయితే మీరు బయట ఉంచొద్దు, ఎక్కడ ఉంటారో మీరు, ఏ రాజ్యంలో ఉంటారో, ఎక్కడో సంతానాన్ని కంటే నాకు మరణం వస్తుంది అని చెప్పి చెరసాలలో పెట్టాడు. వీళ్ళు చెరసాలలోనే కాపురం చేస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6 గర్భం ప్రసూతి అయింది, సంతానమే. అందరినీ కూడా కంసుని గొప్ప చెప్పాడు. కంసుడు అందరినీ కూడా పరిమితాడు. 7వ సంతానానికి వచ్చేటప్పటికీ అక్కడ బలరాముడు గర్భంలో ఉన్నాడు. బలరాముడు దేవికి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆ మాయాదేవి, ఇప్పుడు మనం ఇక్కడ లక్ష్మీదేవి అని చెప్పుకున్నాం, మాయా స్వరూపిణి, ఆ విష్ణుమూర్తి మాయాదేవిని, ఆ ప్రకృతిని పిలిచి ఈ గర్భాన్ని మార్చేసింది. అక్కడ ఉన్నటువంటి యొక్క శిశువును, ఆమె గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువును తీసుకొని అక్కడ ఆడ శిశువు ఉంది, ఆడ శిశువుని ఇక్కడ పెట్టు, ఇక్కడి యొక్క శిశువును, మగ శిశువును ఏదైతే ఉందో ఆ శిశువుని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో, రోహిణి అంటే ఎవరు? వసుదేవుని యొక్క భార్యని ఆమె కూడా.
దేవకి ఒక భార్య, రోహిణి ఒక భార్య. ఆ రోహిణి మదన అక్కడ ఉంది, రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు గోకులంలో ఉంది అని చెప్పాడు. అలాగే ఆ మాయా ప్రకృతి దేవి ఏం చేసింది, వసుదేవుని యొక్క దేవకి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఒక మగ శిశువును తీసుకెళ్ళి రోహిణి గర్భంలో పెట్టింది 3వ నెలలో. రోహిణి గర్భంలో నుంచి శిశువుని తీసుకొచ్చి దేవకి యొక్క గర్భంలో పెట్టింది. అక్కడ రోహిణికి బలరాముడు పుట్టాడు 7వ గర్భంలో. ఇక్కడ మాయాదేవి పుట్టింది. ఆ మాయాదేవిని చంపుతాము అనేటువంటి ఒక సమయంలో, కంసుడు చంపుతాను, ఆడ శిశువు పుట్టింది చంపేస్తాననే సమయంలో ఆమెను పైకి చంపుతానని చెప్పి బండకేసి కొడతానని చెప్పి శిశువుని లేవెట్టేటప్పటికి, నన్ను నువ్వేం చంపుతావురా, నీకు 8వ గర్భము రెడీ ఉంది, పుట్టబోయేటువంటి ఒక గర్భంలో నిన్ను చంపేవాడు కొడతాడు అని చెప్పాడు. అలాగని చెప్పి ఆ కొట్టేటప్పటికి ఆ శిశువు వెళ్ళిపోయింది. ఆమెని యోగి మాయ హిమాలయ పర్వతాలలో అమ్మవారు నిలబడిపోయింది అక్కడ ఆ మాయాదేవి. ఇక్కడ అయిపోయింది. 8వ గర్భం ప్రారంభమైంది. 8వ గర్భం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కంసుడు ప్రతిరోజు ఈమెను చెల్లెళ్ళు చూస్తున్నాడు. నెలలు నిండుతున్నాయి, ఎప్పుడు పుడతారో ఏమో అనుకోని. సరే, ఒకనాడు ప్రసూతి సమయం ఆసన్నమైంది, దేవకి ప్రసూతి అయింది. ఆ ప్రసూతి కాగానే పుట్టినటువంటి వాడు కృష్ణుడు కాదు, విష్ణుమూర్తి ఆవిర్భవించాడు దేవకి గర్భంలో నుంచి. ఆ విష్ణుమూర్తి 4 చతుర్భుజాలతో శంకు చక్రాలతో సాక్షాత్తుగా వీళ్ళకు దేవకి వసుదేవుల కనపడ్డాడు. నేను మీ గర్భంలో జన్మిస్తున్నాను, నన్ను తీసుకెళ్ళి అక్కడ గోకులంలో యశోదాదేవి దగ్గర పడుకోబెట్టు, అక్కడి నుంచి శిశువుని తీసుకురా, అక్కడ ఆ శిశువు ఉంది, ఆ శిశువుని తీసుకురా, ఇక్కడ తీసుకొచ్చి పెట్టు అని చెప్పి మళ్ళీ చెప్పాడు. అక్కడి నుంచి సరే అని చెప్పారు. తీసుకొచ్చి ఇంకోటి క్షమించాలి మర్చిపోయాను, 7వ గర్భం పతనమైందని చెప్తారు. అక్కడ ఆడకూతురు బిడ్డలే పతనమైంది. ఇక్కడ గర్భం మాత్రం అక్కడ రోహిణి గర్భంలో బలరాముడుగా పుట్టాడు. ఇక్కడ సరే అని చెప్పి వసుదేవునికి అన్ని విషయాల ఆ విష్ణుమూర్తి చెప్పి తన యొక్క సంపూర్ణ దర్శనాన్ని ఇచ్చి మాయమైపోయాడు. చిన్నపిల్లగాడే ఉన్నాడు. ఎలా వెళ్ళాలి, కాళ్ళకు బంధాలు ఉన్నాయి, గొలుసులు కట్టేసి ఉన్నారు, ద్వారాలన్నీ బందుగా ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనుకున్నాడు. నీకు అవన్నీ ఏం లేదు, నీకంతా ఉంటుంది, ఏ సైనికుడు ఉండడు అని చెప్పి ఆ విష్ణుమూర్తి మాయ చేశాడు. ఏం మాయ చేశాడో ఆ సైనికులందరూ కూడా నిద్రపోయారు. ద్వారాలన్నీ వాటిందులు అవే ద్వారాలు తెరుచుకున్నాయి కృష్ణుడు పుట్టగానే. ఇక్కడ కృష్ణుడు తన యొక్క నిజ రూపాన్ని చేసి కృష్ణ రూపాన్ని, చిన్న బాలకునిగా రూపాన్ని ఇచ్చాడు. కెవ్వుమని ఏడ్చాడు. ఆ కృష్ణుడిని తీసుకొని గంపలో పెట్టుకొని ఆ వసుదేవుడు వెళ్ళాడు. నడుమ కాళింది నది, పెద్ద నది. ఆ నది ఉప్పొంగుతుంది. వర్షాకాలం, శ్రావణ మాసం, వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి. ఆ వర్షంలో గాలి నడుతుంది. ఎలా వెళ్ళాలి, అయ్యా విష్ణుమూర్తి అని చెప్పి విష్ణుమూర్తి ప్రారంభం చేస్తే దారి ఇచ్చాడు. ఆ దారిలో వెళ్తూ ఉంటే వెనకాల నాగశేషువు అనంతుడు ఆ వర్షం పడకుండా విష్ణుమూర్తికి తన పడగను విప్పి కప్పాడట. అలా విష్ణుమూర్తిని వసుదేవుడు కృష్ణుని తీసుకెళ్ళి యశోద పక్కలో పడుకోబెట్టి యశోదకు పుట్టినటువంటి ఒక ఆడ శిశువును తీసుకొచ్చి దేవకి యొక్క పక్కన పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత అన్ని ద్వారాలను ఎప్పటిలాగా మూసిపోయినాయి. అందరు ఎప్పటిలాగా వీళ్ళ కాల గొలుసులన్నీ కూడా కట్టేసినట్టుగా అన్ని బంధాలు ఉన్నట్టుగా ఉన్నాయి. అంతా అయిపోయింది. అప్పుడు ఆ శిశువు కెవ్వని ఏడ్చింది. ఏడ్చేటప్పటికి కంసుడు మా చెల్లె ప్రసూతి అయిందని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ చూసేటప్పటికి ఆడకూతురుంది. మగపిల్లవాడు పుట్టాడు, నన్ను చంపుతాడు అనుకుంటే ఆడకూతురు పుట్టింది. ఆడకూతురు నన్నేం చేస్తుంది అని చెప్పి అనుకున్నాడు. కానీ సలహా ఇచ్చేటువంటి మంత్రులు ఉంటారు కదా, ఆడకూతురైనా రేపు పొద్దున ఏంటో ఏమో తెలియదు, కాబట్టి నీ పని నువ్వు చేసుకోవడం మంచిదని చెప్పి మంత్రులు సలహా ఇచ్చారు. పాపం ఆడకూతురిని కూడా చంపుదామని పైకి లేపేటప్పటికీ ఆడకూతురు ఆ మాయపోయి, నిన్ను చంపేవాడు నేను కాదురా, నిన్ను చంపేవాడు గొల్లపల్లెలో యశోద గొల్లపల్లెలో పెరుగుతున్నాడు, అలా ఇంటాను కూడా చెప్పలేదు, గొల్లపల్లెలో పెరుగుతున్నాడు, అక్కడ ఉన్నారని చెప్పేసి ఆ అమ్మవారు మాయమైపోయి హిమాలయ పర్వతాలలో ఉండిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైంది మన కృష్ణ యొక్క కష్టాలుగా బాలకృష్ణుడికి. అక్కడి నుంచి దుష్ట సంహారం చేయడం, పూతనను రంపడము, వీడు అన్ని దుర్మార్గాలు చేయడము, కంసుడు పూతనను పడడము, ఇదంతా కూడా జరిగింది. మనం గీతాపదేశం చేయడము, చివరకు
ద్వారకా నగరము మునిగిపోవడము, ద్వారకా అంతా చాలా పెద్ద చరిత్ర, కృష్ణ చరిత్ర. కృష్ణ తత్వం కూడా చాలా గొప్పదే. ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కూడా చాలా గొప్పనైన ఒక విషయమే. అలాంటి యొక్క కృష్ణుని యొక్క తత్వం తెలుసుకుంటూ వచ్చేటప్పటికి చివరకు అంతా అయిపోయింది మనకు. అయితే కృష్ణాష్టమి వ్రతం ఎందుకు? ఇది ముఖ్యమైన ఒక విషయం మనకు. కృష్ణుడు జన్మించాడు, ఆయన జన్మించాడు, మనం ఎందుకు వ్రతం చేసుకోవాలి అని అంటే, కృష్ణుని యొక్క జననం ఏదైతే జరిగిందో అది గొప్పనైన ఒక విషయం. అలాంటి యొక్క మనకు ప్రపంచాన్ని కాపాడేటువంటి యొక్క బ్రహ్మాండాన్ని, ప్రపంచమే కాదు బ్రహ్మాండాన్ని కాపాడే ఒక శిశువు మనకు జన్మించాడు. జగద్గురు అయినటువంటి వాడు కృష్ణుడు జన్మించాడు. కాబట్టి ఆనాడు కృష్ణాష్టమి వ్రతం చేసుకోవాలి. శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు, ఆనాడు ఉదయం నుంచి మనకు మన భారతీయులకు అందరికీ కూడా ఉపవాసమే ఎక్కువ ముఖ్యమైన ఒక పండుగ. ఆనాడు కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఆ స్వామివారి యొక్క కృష్ణుని యొక్క పూజ చేసుకోవడము, కృష్ణాష్టోత్తర నామాలు చదువుకొని కృష్ణుని యొక్క పూజ చేసుకోవడము, ఆ కృష్ణుని యొక్క కొందరు తొట్లలో వేసి ఊయల వేసి స్వామివారికి నామకరణం చేసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే బొమ్మలు తయారు చేస్తారు, మట్టితో బొమ్మలు చేస్తారు. నేను చూశాను, మట్టితో బొమ్మ, యశోదా బొమ్మ, వసుదేవుని బొమ్మ, తర్వాత కంసుని బొమ్మ, ఇలాంటి బొమ్మలన్నీ చేసి అర్ధరాత్రి రాత్రి 10 తర్వాత పూజ చేసుకుంటారు. అంతవరకు ఉపవాసం ఉండి 10 తర్వాత పూజ చేసుకొని అప్పుడు గర్భాన్ని తీసి అందులో ఉన్న ఇంత చిన్న కృష్ణుని చేస్తారు. ఆ కృష్ణుని చేసి ఊయల్లో పండబెట్టి నామకరణం చేసి పూజలు చేసుకుంటారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు. కొందరేమో ఉపవాసం ఎందుకు ఉండాలి, సంతోషకరమైన పండుగ కదా అని చెప్పి అన్ని అప్పుపాలు అంటే పిండి వంటలు అవన్నీ కూడా చేసుకొని స్వామికి కాయం పొడి అని చెప్పేస్తారు. కాయం పొడి అంటే పూర్వకాలంలో ప్రసూతి అయితే మన మంటలో కూడా అన్ని రకాల చెట్ల మంది వేర్లు, సొంటి, మిరియాలు, పిప్పళ్ళు ఇలాంటివన్నీ వేసి పొడి చేసేవారు. అది శరీరానికి మంచిదని చెప్పి ఆ పొడిని చేసి స్వామికి నైవేద్యం పెట్టి వెన్న, పాలు, పెరుగు, మీగడ ఇవన్నీ కూడా స్వామికి పూజలో నైవేద్యం పెట్టి అవే ప్రసాదంగా తీసుకొని ఉండేటువంటి వారు. ఈ కృష్ణాష్టమి వ్రతము ధర్మరాజు చేసుకున్నాడు. ముఖ్యమందు ధర్మరాజు కృష్ణాష్టమి వ్రతం చేసుకున్నాడు. అక్కడి నుంచి మనకు కృష్ణుని యొక్క వ్రతం ప్రారంభమైంది. గర్గుడు అనేటువంటి ఒక మహాముని ధర్మరాజుకు ఉపదేశం చేయడం వల్ల ధర్మరాజు కృష్ణాష్టమి వ్రతం చేసుకొని దిగ్విజయాన్ని పొందాడని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. భారతంలో కూడా కొంత ఉంది. అయితే ఈ కృష్ణాష్టమి వ్రతం చేయడం వల్ల ఇంట్లో సంతానము లేనటువంటి వారికి సంతానం కలగడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కృష్ణాష్టమి వ్రతం చేస్తే. ఆ తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి రక్షగా ఉండడము, భూత ప్రేత పిశాచాలు దగ్గరికి రాకుండా ఉండడము, దిష్టి దోషం తాకకుండా ఉండడము, చిన్నపిల్లలు ఉన్నతిగా ఉండడము అనేటువంటి ఒక విషయము మనకి కృష్ణాష్టమి వ్రతంలో వస్తుంది. ఇది మాత్రం ఎవరికైతే పుత్ర సంతానం లేదో వారు కృష్ణాష్టమి యొక్క వ్రతం చేసి ఆనాటి నుంచి ప్రారంభం చేసి కృష్ణ అష్టోత్తర నామాలుగా కనుక పారాయణం చేసినట్టయితే 2వ సంవత్సరం వరకు పుత్ర సంతానం అవుతుంది. ఇది నా అనుభవంలో ఎవరైతే ముందు చెప్పానో ఇది కూడా నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఇది కృష్ణాష్టమి అష్టోత్తర నామాలు ప్రతిరోజు చేయాలి. కృష్ణం వందే జగద్గురు కృష్ణ కానీ గోవిందాష్టకం కానీ ఇలాంటి కృష్ణాష్టమి యొక్క కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక చేస్తూ కృష్ణాష్టమి వ్రతం నాడు ఆ రోజు ప్రారంభం చేయాలి. కృష్ణుడు జన్మించిన నాడు చేసి ఆ రోజు 1 సంవత్సర కాలం పాటు ప్రతిరోజు కూడా స్వామి యొక్క కృష్ణ అష్టోత్తర నామాలు పారాయణం చేస్తూ నాకు పుత్ర సంతానమే కావాలి అని చెప్పి చేసుకుంటూ కనుక పోయినట్టయితే నెక్స్ట్ ఇయర్ వానింటో కొడుకు ఆ కృష్ణుడే తాండవం ఆడుతుంటాడు. ఇలాంటి యొక్క వ్రతం అమ్మ ఇది. అందుగురించి కృష్ణాష్టమి వ్రతం చేసుకోవడము, కృష్ణునికి పూజ చేసుకోవడము, తెల్లవారి గోపాల కాలువలు అంటే ఆ రోజు కానీ తెల్లవారు కానీ ఉట్లు కొట్టడం అంటారు. ఆ ఉట్లు కొట్టడము దీన్ని గోపాల కాలువ అంటారు. ఆ ఉట్లు కొట్టడము, ఆనందంగా భజనలు చేయడము, తాండవించడము ఇది చేసుకోవడము మనకు గోకులాష్టమి వ్రతం అమ్మ. ఈ వ్రతాన్ని నీవు చేయాలి, నేను చేయాలి, దీనికి ఎవరో గురుపదేశం కావాలి అని అనేటువంటిది ఏం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఈ కృష్ణాష్టమి వ్రతం చేసుకోవచ్చు. ఆ కృష్ణుని యొక్క నామాలను చదువుకొని ఆ కృష్ణుని యొక్క సేవ చేసుకొని మనం మట్టితో అంటే ఈనాడు బొమ్మలు చేసుకోవాలేమో ఆ చిన్న బొమ్మలు దొరుకుతాయి మనకి, ఈరోజు మట్టి బొమ్మలు అది దొరుకుతాయి. ఆ కృష్ణుని విగ్రహాన్ని తీసుకొచ్చి ఊయల కట్టి ఊయలో పడుకోబెట్టి ఆ స్వామికి జోలపాటలు పాడి ఆనందంగా నిద్రపుచ్చడము ఇవన్నీ చేసినట్టే ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయి. భూత ప్రేత పిశాచాలు దూరం అయిపోతాయి. చిన్నపిల్లలకు రక్షణ కలుగుతుంది.
అనేటువంటి ఒక విషయం మనకు ఈ కృష్ణాష్టమి వల్ల తెలుస్తూ ఉంది. కృష్ణాష్టమి వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. రాబోయే కృష్ణాష్టమికి చేసుకొని అందరం కూడా ఆనందంగా ఉందాము, సంతోషంగా కాలాన్ని గడుపుదాము. ఆ కృష్ణుడు మన ఇంట్లో మళ్ళీ ఎవరైనా రావాలి అని చెప్పి కోరుకుందాం. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఉంటే కోరుకొని కృష్ణాష్టమి వ్రతాన్ని తప్పకుండా చేసుకోండి. కృష్ణుని అష్టోత్తర నామాలు చాలా ఈజీగా ఉంటాయి. ఆ కృష్ణుని యొక్క అష్టోత్తర నామాలు కనుక రోజు చదువుకున్నట్టయితే ఎంతో మేలు. నా అనుభవంలో చెప్తున్నాను. నిజాన్ని కూడా ఇలా చెప్పాలంటే గొప్పతనం కాదు. నాకు పుత్ర సంతానం లేదు నా జాతకం ప్రకారంగా, అందరూ ఆడ కూతుర్లే. అయితే రెండో సంతానానికే ఆపరేషన్ చేయించాలని నేను అనుకున్నాను. కానీ మా వాళ్ళు వద్దు అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారు, మా అత్తగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు. ఇలా అనుకున్నప్పుడు నాకు స్వప్నంలో ఒక గురువు వచ్చి, అరే కృష్ణ అష్టోత్తర నామాలు పారాయణ చేయరా, కృష్ణాష్టమి వ్రతం చేయరా, నీకు మగ సంతానం అవుతుంది, ఈ జాతకంలో ఆడ సంతానమే ఉంది, అది నాకు తెలుసు, కానీ ఇది చేయమని చెప్పాడు. ఆనాటి నుంచి నేను 1 సంవత్సర కాలం పాటు ఎంత దీక్షగా జపం చేశాను. నేను నడుచుకుంటూ వెళ్తే ఎదురుగుండా ఒక బాలకృష్ణుడు పరిగెత్తుతున్నాడు, దెబ్బలు తాకుతుందేమని కింద పడి ఎన్నోసార్లు నేను దెబ్బలు కొట్టుకున్నాను. అంత కఠినమైన దీక్షలో చేశాను. ఎప్పుడు కూడా ఆ కృష్ణుడు ఇప్పటికి కూడా ఆ కృష్ణుడు నా కళ్ళ కనబడుతూనే ఉంటాడు. ఆ మోకాళ్ళ మీద పరిగెత్తేటువంటి ఒక కృష్ణుడు ఇప్పుడు ఇట్లా చూస్తే, అరే పరిగెత్తు, కింద పడతావురా అనేటువంటి ఒక అంత దీక్షగా చేసిన తర్వాత నా భార్య గర్భవతి అయింది. ఈసారి మన కొడుకే పుడతాడు. ఎలా చెప్తావయ్యా, ఆడపిల్ల ఉందంటున్నారు, కాదు కొడుకే పుడతాడు అన్నాను. అలాగే మా కొడుకు పుట్టాడు. అతని శ్రీకాంత్ అని చెప్పి నేను పేరు పెట్టుకున్నాను కృష్ణుడిని. ఈనాటికి కూడా ఆ అష్టోత్తర నామాలు మరవలేదు. నా కొడుకు యొక్క క్షేమం గురించి, నా సంతానం యొక్క క్షేమం గురించి ఆ గురువారు స్వప్నంలో వచ్చిచ్చాడు. అది కూడా నిజంగా వచ్చి ఇవ్వలేదు. స్వప్నంలో ఇచ్చినటువంటి ఒక దీక్ష కృష్ణాష్టోత్తర నామాలు ఈనాటికి కూడా చేస్తున్నాను. మీరు కూడా సంతానం లేనటువంటి వ్యక్తులు రేపు కృష్ణాష్టమి నాడు కృష్ణ అష్టోత్తర నామాలతో ప్రారంభం చేసి కృష్ణాష్టమి వ్రతం చేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో బాలకృష్ణుడు వెలుస్తాడు, హాయిగా సంతోషంగా ఉంటారు. ఆ గోపాల కాలువలు అవన్నీ కూడా చేసుకొని ఆనందంగా కాలం గడుపుతాం. ఇక్కడితో మనం ఉంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కృష్ణాష్టమి ఏ విధంగా మనం చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది, స్వతహాగా గురువు గారే చెప్పారు. తన లైఫ్లో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టం గురించి మనకి ఈరోజు ఈ వివరణలో వివరించడం జరిగింది. ఈ కృష్ణాష్టమి ప్రతి ఇంట్లో కూడా చక్కటి చిన్ని కృష్ణులు ప్రతి ఇంట్లో ఉండాలి అని, వాళ్ళ అల్లరితో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానివ్వండి, జ్యోతిష్య వాస్తుకు సంబంధించిన వివరణ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.